దసరా నవరాత్రి అయిన రెండో రోజు దేవిని బ్రహ్మచారిణిగా కొలుస్తారు. పూర్వజన్మలో మేనక హిమవంతుల ఇంట్లో కుమార్తెగా జన్మించింది ఈ బ్రహ్మచారిణి. నారదుడిని అనుసరించి ఆమె శంకరుణ్ణి తన భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది. ఆమె కఠినమైన తపస్సు కారణంగా ఆమెకు తపచారిణి లేదా బ్రహ్మచారిణి అనే పేరు వచ్చింది. శివుడిని పొందడం కోసం ఆవిడ సుమారు 5,000 సంవత్సరాలు పైగానే కఠోరమైన తపస్సు చేశారు. ఆమె కఠోర తపస్సు కారణం వల్ల ఆమె శరీరం అంతా పూర్తిగా కృషించిపోయింది. దేవతలు, ఋషులు, సిద్ధగణాలు అందరూ బ్రహ్మచారిణి తపస్సును అపూర్వమైన పుణ్యకార్యమని కొనియాడి, ఓ దేవి, ఇప్పటి వరకు ఎవరు ఇంత కఠోర తపస్సు చేయలేదు. ఇది నీతోనే సాధ్యమైంది. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీరు చంద్రమౌళి అయిన శివుడిని మీ భర్తగా పొందుతారు అని ఆశీర్వదించారు. అలా కఠినమైన తపస్సు చేసినందుకు గాను అమ్మవారిని బ్రహ్మచారిణి అని పిలుస్తారు. బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానం, ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుందని నమ్ముతారు. బ్రహ్మచారిణి దేవి తెల్లని చీరలో కుడి చేతిలో